రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ డొల్లా అని గవర్నర్ ప్రసంగంతో అర్థమైందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే దానిపై తాము చర్చకు సిద్ధమని ఎప్పుడో చెప్పామన్నారు. రేపు సభలో చర్చించేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చిందని ఆరోపించారు. 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి మాట్లాడాలని సూచించారు. బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దగా ఏమీ ఉండదని విమర్శించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మేము ఈ ప్రసంగం ఒక విజనరీ డాక్యుమెంట్ లా ఉంటుందని ఆశతో వచ్చాం. కానీ ఈ ప్రసంగం అంతా ఒట్టి డొల్లలాగా, ఒట్టి అబద్ధాల విజనరీ లేని ఒక ప్రసంగం లాగా కనిపించింది. పూర్తి అబద్ధాలు క్రోడీకరించి ఈరోజు గవర్నర్ గారి చేత ఈరోజు మాట్లాడించడం ఈ ప్రభుత్వం నిజంగా ఒక్కటంటే ఒకటి. ఈరోజు ప్రసంగంలో వాస్తవాలు లేవన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. 6 గ్యారంటీల మీద సంతకం పెట్టి 6 గ్యారంటీల మీద చట్టబద్ధ కల్పిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని విస్మరించి ఈరోజు మరి అన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగాన్ని ఈరోజు గవర్నర్ గారితో చదివించడం అంటే బాధాకరంగా ఉన్నది. అంతేకాదు రైతులకు రుణమాఫీ చేసినట్టుగా ఈరోజు ప్రసంగంలో చెప్పారు. కానీ వాస్తవానికి కేవలం 60% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగి రాష్ట్రంలో ఇంకా దాదాపు 40% మంది రైతులు రుణమాఫీ జరగక బాధపడతా ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి అబద్ధాలు చెప్పడం నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు రైతులకు ఇస్తామన్నటువంటి 12,000 కానీ రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి డబ్బులు కానీ మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మీరు 10 రకాల ధాన్యాలకు ఇస్తామన్నటువంటి మరి బోనస్ కానీ ఇవ్వకుండా అన్ని ఇస్తున్నట్టుగా ఈ ప్రసంగంలో చెప్పడం నిజంగా బాధాకరం, సిగ్గుచేటని చెప్పి